ఏదో చిన్న కుర్రవాడు యాక్సిడెంట్ చేశాడు, ప్రమాదం జరిగినప్పుడు మనుషులు చనిపోతుంటారు, అంత మాత్రాన మర్డర్ కేసులు పెడతారా? ఇది కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ప్రశ్న. ఒకసారి మీరు వినండి. బైకు తోలుతా ఉండి కర్మవశాత్తు బైకు తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైకు తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ళ పిల్లోడు బైకు తోలుతా ఉండి ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఒక్కొక్కసారి జరుగుతాయి. జరిగినప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఆ సిదిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. నిజంగా ఈ ప్రభుత్వం మానవత్వం ఉందని అడుగుతా ఉన్నా. విన్నారుగా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాయకుడు సిదిరి అప్పలరాజు గారి కుమారుడు చేసింది ఒక్క తప్పు కాదు, 4 తప్పులు. మొదటిది మీరే చెప్తున్నారు అతనికి 18 ఏళ్ల వయసు అని. బైక్ సరిగా వచ్చో రాదో, డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉందో లేదో, కానీ బైక్ తీసుకుని రోడ్డు మీదకి వచ్చాడు. ఇది మొదటి తప్పు. రెండో తప్పు, యాక్సిడెంట్ చేశాడు. ఇది తెలియక జరిగి ఉండొచ్చు, కావాలని యాక్సిడెంట్ చేశాడని నేనైతే అంటలేదు. తెలియకనే యాక్సిడెంట్ చేసి ఉంటాడు. ఎవరు కావాలని చేయరు కదా, అనుకోకుండా జరుగుతాయి యాక్సిడెంట్. సరే, అనుకోకుండా తెలియక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరగగానే ఏం చేయాలి? యాక్సిడెంట్కి ఎవరైతే గురయ్యారో ఆ వ్యక్తిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. కానీ ఆ ప్రయత్నం ఈ కుర్రవాడు చేయలే. చేసుంటే అవతల మనిషి బతికి ఉండేవాడేమో. ఎంతసేపటికి ఈ ప్రమాదం నుంచి తాను ఎలా సేవ్ చేసుకోవాలో ఆలోచించాడు తప్ప అవతల వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేయలే. సో ఇక్కడ ప్రమాదం తెలియక జరిగింది, నిర్లక్ష్యం తెలిసి జరిగింది. ఈ నిర్లక్ష్యం వల్ల అవతల వాళ్ళ ప్రాణాలు పోయినాయి. సరే, ఇంత నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు పోయాక జరిగిన తప్పును ఒప్పుకొని చట్టం ముందుకు రావాలిగా. రాకపోగా ఆ ప్రమాదాన్ని, ఆ నేరాన్ని ఇంకొకరి నెత్తి మీద పెట్టే ప్రయత్నం చేశాడు ఈ కుర్రవాడు, తన తండ్రి పలుకుబడిని వాడుకొని. సిద్ధార్థ అనే ఒక కుర్రవాడు బైక్ నడుపుతూ యాక్సిడెంట్ చేశాడు అని చిత్రీకరించారు. పోలీసులు మొదట్లో ఇదే నమ్మారు, కానీ తర్వాత సీసీ కెమెరా ఫుటేజ్, స్థానికులు చెప్పిన సాక్ష్యాల ఆధారంగా యాక్సిడెంట్ చేసింది సిద్ధార్థ అనే కుర్రవాడు కాదు, ఈ సిదిరి అప్పలరాజు గారి కుమారుడు అనే విషయాన్ని గుర్తించారు. ఇది మిస్టేక్ నెంబర్ 4. ఒకటి, బైక్ తీసుకుని రోడ్డు మీదకి వచ్చాడు, యాక్సిడెంట్ చేశాడు. పైగా ఆ యాక్సిడెంట్ గురైన వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్లకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఆ ప్రమాదాన్ని వేరే వాళ్ళ నెత్తి మీద పెట్టి తను తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఇన్ని తప్పులు చేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని తప్పులు చిన్న తప్పులుగా కనపడుతున్నాయా? ఎందుకంటే తన జీవితంలో కూడా ఇలాంటిది ఒకటి జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లాకు పోయినప్పుడు తన కారు కింద పడి సింగయ్య అనేటువంటి ఒక వ్యక్తి చనిపోయాడు. మీ అందరికి గుర్తుందిగా. అది ప్రమాదమే, తెలియక జరిగింది, కావాలని చేసింది అయితే కాదు. కానీ ఆ సింగయ్య కారు కింద పడ్డప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వెంటనే విషయం తెలిసే అవకాశం ఉంటది. తెలిసినట్టుగా అక్కడ ఉంది పరిస్థితి. సెక్యూరిటీ వాళ్ళని చెప్తారు. అప్పుడు వెంటనే తన కాన్వాయ్ లోని అంబులెన్స్ ద్వారా సింగయ్యని హాస్పిటల్కి పంపించుంటే సింగయ్య బతుకుండేవాడేమో. కనీసం అంబులెన్స్ వదిలేసి, అంబులెన్స్ లేకపోయినా సరే తన కాన్వాయ్ లో చాలా పెద్ద ఎత్తున కార్ల కాన్వాయ్ ఉంది, 100 కార్లు ఉన్నాయి. ఆ కాన్వాయ్ లో ఒక కారు ద్వారా అయినా సరే ఈ సింగయ్యని హాస్పిటల్కి పంపించున్నా సింగయ్య బతుకుండేవాడేమో. ఎప్పుడు డాక్టర్స్ ఉంటారు ఆయన టీంలో. ఆ డాక్టర్స్ దిగి ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నా సరే సింగయ్య బతికి ఉండేవాడేమో. కానీ ఏం చేశారు? ఆ సింగయ్య బాడీని కారు కింద నుంచి తీసి పక్కన ఉన్న చెత్త పొదలో పడేశారు. చివరికి అక్కడ స్థానికులు ఆటోని పిలిపించి హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు తమ ప్రోటోకాల్ ప్రకారం ఆటోతో తీసుకెళ్లకూడదు అని చెప్పేసి అంబులెన్స్ పిలిపించి హాస్పిటల్కి తీసుకెళ్లారు. దీనివల్ల టైం వేస్ట్ అయింది. దానివల్ల సింగయ్య చనిపోయాడు. అంటే ప్రమాదం తెలియక జరిగినా సరే నిర్లక్ష్యం తెలిసి జరిగింది. మరి ఇవన్నీ చిన్న తప్పులుగా జగన్మోహన్ రెడ్డి గారు కనపడుతున్నాయా? ఇక్కడ కామెంట్ చేయండి.